హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి రొయ్యలు అండ్ గోంగూర. ఈ రెండు కాంబినేషన్ చాలా అదిరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చి నేను ఫస్ట్ నా గుప్పెడితో 2 గుప్పెళ్ళు గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా గోంగూర ఒలుచుకొని కొంచెం కల్లులుప్పు వేసుకొని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడుక్కొని ఈ గోంగూరని 2 గుప్పిళ్ళు గోంగూర తీసుకున్నాను. అలాగే టమోటా వచ్చేసి చిన్న చిన్న టమోటాలు, మీడియం సైజు టమోటాలు 2 టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న సైజు ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పచ్చిమిరపకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు తరుక్కొని పచ్చిమిరపకాయలు వచ్చేసి 7-8 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. బాగా ఘాటు ఉండే అయితే ఒక 7-8 అయితే సరిపోతుంది. ఘాటు లేని అయితే ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్, ఫస్ట్ వచ్చేసి పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. నేనైతే ఫస్ట్ సాల్ట్ వేస్తే మనకి గోంగూర తొందరగా ఉడకదనమాట. సో సాల్ట్ అనేది తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నేను వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ వేసాను. ఆల్రెడీ దీంట్లోకి గోంగూర అంటేనే వాటర్ ఊరుతాయన్నమాట. అయితే చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆ గోంగూర పెట్టేసుకొని మూత పెట్టుకున్నారంటే చక్కగా మగ్గిపోతూ ఉంటుంది. సిమ్ చేసుకొని పెట్టుకోండి, లేదా పొంగిపోతుంది. ఇక్కడ నేను రొయ్యలు వచ్చేసి 1 కేజీ రొయ్యలు తీసుకున్నారు. ఒలుచుకున్న తర్వాత పప్పు అయితే అంత వచ్చింది. రొయ్యలు పైనుండే పేగులంతా కూడా నీట్గా తీసేయాలి. అప్పుడే నీట్గా ఉంటాయన్నమాట రొయ్యలు అనేది. అయితే పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి రొయ్యల్ని. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఈ రొయ్యలు వేసేసుకొని వాటర్ ఏమీ వేయక్కర్లేదనమాట. వాటర్ అనేది ఈ రొయ్యల్లోనే ఊరుతాయి. చూడండి చక్కగా ఎలా వచ్చాయో. దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. వాటర్ చక్కగా ఊరుతూ ఉన్నాయి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు, సాల్ట్ వేసుకున్నాం కదా, రొయ్యల్లోకి చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని బాగా ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ చూసారా? మనం వాటర్ ఒక చుక్క యాడ్ చేయకుండానే ఎన్ని వాటర్ వచ్చాయో. సో చాలా ఎక్కువసేపు రొయ్యలు ఉడికితే ఏమవుతుందంటే లబ్బర్ లాగా సాగుతాయి అన్నమాట. అలా కాకుండా సాఫ్ట్గా మెత్తగా బాగుండాలి రొయ్యలు అనుకుంటే ఇప్పుడు ఆ కొంచెం వాటర్ వంపేసుకోండి ఎక్కువగా ఊరినప్పుడు రొయ్యల్లో. సో అది అవుతూ ఉంది. ఇప్పుడు గోంగూర నేను నలిపి చూస్తున్నాను, చక్కగా ఉడికిపోతూ ఉంది. ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి వాటర్లో ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకొని ఈ కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ కూడా లేకుండా చేసుకోవాలన్నమాట. ఆ కొంచెం వాటర్ లేకుండా డ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకున్నాను. ఈ పాత్రలో మీకు తగినంత ఆయిల్ అనేది పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గరిటె ఆయిల్ తీసుకున్నాను, చిన్న గరిటెతో 1 గరిటె. అలాగే జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ పైన తొక్క తొలగించి నీట్గా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి కరివేపాకు కొంచెం బాగా నీట్గా వాష్ చేసుకొని వేసేసుకున్నాను ఇందులోకి. ఎండుమిరపకాయలు 3 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అవనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందు వేస్తే ఏమవుతుందంటే అడుగు అంటుతూ ఉంటుంది. సో అందుకనేసి మనకి ఆనియన్స్ మంచి కలర్, గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే
మనము 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే మన కూరలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడుది అడుగు అంటుతూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. సో దగ్గరే నిల్చొని బాగా కలుపుకోండి అడుగు అంటకుండా. ఇప్పుడు మంచిగా మన పోపు అంతా ఏగిపోయింది. ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకుందాం. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం మూవ్ అవుతూ ఉంది వీడియో. ఈ రొయ్యలన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఈ పోపులో వేసుకున్న రొయ్యల్ని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏమేం కావాలో చూద్దాం. జీలకర్ర పొడి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాను కదా, మనకి గోంగూర అంటే కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది. సాల్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం వచ్చేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 2 గుప్పిళ్ళు మనము గోంగూర తీసుకున్నాం కాబట్టి. ఇది ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. అదే తెల్ల గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం మనం చూసుకొని వేసుకోవచ్చు టోటల్గా. సో మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ దగ్గర 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను అనమాట. సో అదంతా కూడా బాగా మసాలా అంతా పట్టేంతవరకు ఒకసారి మిక్స్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ లోపల గోంగూర చక్కగా ఉడికిపోయింది. గోంగూరలో ఉన్న వాటర్ అంతా వంపేసుకున్నాను పక్కన. గోంగూర పప్పు గుత్తి తీసుకొని చక్కగా ఇనుపుకుంటున్నాను. మెత్తగా ఇనుపుకోండి అనమాట. ఏంటంటే మీరు అనుకోవచ్చు, జ్యోతి ఇంత కష్టం ఎందుకు, జస్ట్ మిక్సీలో వేస్తే బాగుంటుంది కదా, అయిపోతుంది కదా 1 నిమిషంలో అనేసి. కానీ మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, ఆ టేస్ట్. ఇలా పప్పు గుత్తితో మనం ఎనుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొద్ది కష్టమైన టేస్ట్ బాగుంటుంది. సో పప్పు గుత్తితో మనము పేస్ట్ లాగా చేసుకున్నాము గోంగూర ఈ రొయ్యల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చక్కగా ఈ గోంగూర రొయ్యలు 1 నిమిషం పాటు అలా పొయ్యి మీద పెట్టండి, చక్కగా మగ్గిపోతూ ఉంటుంది. ఈ లోపల మనము ఏ పాత్రలో అయితే గోంగూర ఉడికించుకున్నామో అదే పాత్రలోకి ఆ గోంగూర ఉడికించిన నీళ్ళు పోసి అదంతా కూడా వేస్ట్ పోకుండా ఇందులోకి పోసేసాను అనమాట. గోంగూర ఉడికించిన నీళ్ళు పోయిస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి నీళ్ళని ఇమికిపోయి గోంగూర దగ్గరికి అయిపోతుంది. అలాంటప్పుడు గోంగూర వాటర్ పోయాలనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇలా కూడా మామూలుగా వాటర్ కూడా వేసుకోవచ్చు. గోంగూరలో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే వేస్ట్గా పోకుండా దాంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు గోంగూర వాటర్ వేసిన తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. అంతకు మించి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఆల్రెడీ గోంగూర ఉడికిపోయింది, రొయ్యలు కూడా ఉడికిపోయాయి. సో మనం గోంగూరలో ఉన్న నీళ్ళు పోసాము, ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా నీళ్ళు పోసాము. చక్కగా మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే గోంగూర ఉడికిపోయింది కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది. సో అలా అంటకుండా ఉండాలంటే మనం మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని ఒక 7-8 నిమిషాల పాటు దగ్గరికి అవనివ్వండి. అయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా నేను అంటే 1 స్పూన్ నిండుగా గరం మసాలా తీసుకున్నాను, 1 టేబుల్ స్పూను. కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇందులోకి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ఈ కొత్తిమీర ఈ లాస్ట్లో గరం మసాలా మంచిగా కూరకి పట్టి స్మెల్ బయటికి రావాలంటే ఏం చేయాలి, ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. చక్కగా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వదిలేసారంటే మన గోంగూర రొయ్యలు దగ్గరికి అయిపోతాయి. ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది. చూసారా, చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్. వావ్, అసలు నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్